కాకినాడ గాంధీనగర్ పార్కులో సంక్రాంతి సంబరాలు గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆనందలహరి కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు బి ప్రవీణ్, వన్ ఉపేంద్రనాథ్ సారథ్యంలో పార్క్ అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంక్రాంతి సందర్భంగా షటిల్ టోర్నమెంట్, చిన్నారులు, మహిళల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే రంగురంగుల ముగ్గులతో పార్కును కలకల్లాడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ పార్కులో పల్లెటూరు వాతావరణం కనిపిస్తోందని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ నిర్వాహకులు ఎంతో శ్రమతో ఈ సంబరాలను విజయవంతం చేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పార్కుకు, అసోసియేషన్ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీలలో గెలుపొందిన విజేతలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇంత చక్కని కార్యక్రమంలో భాగస్వామిగా ఉండడం ఆనందంగా ఉందని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ముగ్గుల పోటీలు ఎంతో ఆనందాన్నిచ్చాయని, ఇటీవల కాలంలో పార్కులో జరుగుతున్న కార్యక్రమాలు చాలా ముచ్చటగా ఉన్నాయని అన్నారు. కేవలం సభ్యులే కాకుండా ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమాల ద్వారా ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులచే నృత్య ప్రదర్శనలు, ఆనందలహరి గాయని గాయకులచే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహించి ఉల్లాసవంతమైన వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, రత్న మెడికల్ స్టోర్స్ అధినేత కొత్త శ్రీరాములు, చందన బ్రదర్స్ అధినేత మోహన్ రావు, భవానీ స్వీట్స్ అధినేత బాబీ, ప్రవీణ్, పీవీసీ పైప్స్, వరసిద్ధి వినాయక క్యాటరింగ్స్ వీరబాబు, ఫుడ్ పార్కింగ్ శేఖర్, రాఘవాస్ రియల్ ప్రాపర్టీస్ కందుల శ్రీనివాస్ చౌదరి, విజయ్ సాయి, వనం ఉపేంద్రనాథ్ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రియా, బండి సుజాత వ్యవహరించారు. అలాగే మాజీ కార్పొరేటర్ గోడి వెంకట సత్యవతి, ఉపాధ్యక్షులు మిలిటరీ వెంకటేశ్వరరావు, కేబి ప్రతాప్, కార్యదర్శి కలిదిండి శ్రీనివాస్, జోగామణి, దేవంత్, మోనా, బంటి, ఆకుల శ్రీనివాస్, లావణ్యతో పాటు అసోసియేషన్ సభ్యులు, ఆనందలహరి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆనందలహరి కుటుంబం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి పండగ పూట అందరికీ కూడా సంక్రాంతి సంబరాలు చూపించాలనే ఉద్దేశంతో మరి టీం అంతా కూడా వర్క్ చేసి ఉదయం నుంచి గత 4-5 రోజుల బట్టి కూడా శ్రమ పడుతూ ఉదయం నుంచి కూడా పిల్లలకి ఆట పోటీలు, మధ్యాహ్నం ముగ్గుల పోటీలు, అలాగే సాయంకాలం అందరికీ ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో చిన్నపిల్లల నృత్యాలు, ఆనందలహరి పాటలు వినిపించడంలో సఫలీకృతమై పండుగ పూట అందరూ ఆనందంగా ఉండే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి సంక్రాంతి అనేది మన ఆంధ్రులకు, తెలుగు వారందరికీ కూడా అతి ప్రధానమైన పండుగ. మరి భోగి, పెద్ద పండుగ, కనుమ 3 పండుగలు వరుసను రావటం, ఎక్కడెక్కడ మన సోదరీమణులు కానీ, మన కుమార్తెలు కానీ, కుమారులు కానీ ఉన్నారు కాబట్టి ఇక్కడ. సో భగవంతుడు సృష్టించిన దాంట్లో అన్నిటికంటే అందమైన సృష్టి మహిళ. అంతేనా? మహిళని అంటారు. మరి ఆ మహిళను సృష్టించిన తర్వాత మహిళ చేతుల్లో మ్యాజిక్ని సృష్టించారు దేవుడు. అంతేనా? మనం ఒకటి చూస్తాం, ఎవరైనా ఒక పని చేయగలరు, కానీ అది లేడీస్ అంటే దే ఆర్ నోన్ యాజ్ మల్టీ టాస్కర్స్. అంటే ఒక్కసారి 5-6 పనులు టకటగా చెక్కపెట్టేస్తారు మహిళలు. సో మరి మహిళలను ఉద్దేశించే మహిళలు అందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ భోగి, సంక్రాంతి పండుగల టైంలో ఈ ముగ్గులు పెట్టడం అన్న తీసుకొచ్చింది. మరి అది ఎందుకు అని అనొచ్చు మీరు. ఎందుకు అంటే పొద్దున్నే ఉదయం లేచిన వెంటనే మహిళ రెడీ అయ్యి ఈ ముగ్గులు పెట్టడం ద్వారా బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుందండి. అంటే ఫిట్గా ఉండాలంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి కదా.
అందరి మహిళలకి యోగా, రన్నింగ్ ఇలాంటివన్నీ, జాగింగ్ ఇవన్నీ వెళ్ళడానికి అవ్వదు. సో ఏంటంటే ఈ ముగ్గుల రూపంలో ఆ చుక్కలు పెట్టిన తర్వాత ఆ మెలుకులు ఆ గీతల రూపంలో అన్ని దిద్దడంలో బాడీలో ఉన్న సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి రోజంతా